ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడని తెలిసిన తర్వాత మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎలా రియాక్ట్ అయ్యారో తెలియదు. బట్ భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా టెన్షన్ పడిన పరిస్థితి. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడైతే జన్మ హక్కు పౌరసత్వాన్ని నేను గెలిస్తే అంతం చేస్తాను ఆరు మొదటి పదవీ కాలం నుండి ఆరు మొదటి సంతకం కూడా దానిపైనే పెడతానని ఆయన ఎన్నికల క్యాంపెయినింగ్లోనే చాలా స్పష్టంగా చెప్పిండు. అంటే భారత్, చైనాతో సహా చాలా దేశాల నుంచి కూడా అమెరికాకు అధిక స్థాయిలో వలసలు పెరిగిపోయినాయి. సో వీళ్ళంతా కలిసి అమెరికా వ్యవస్థను పూర్తిగా దోపిడీ చేశారంటూ కూడా కొంత ఘాటుగానే ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది బాగా అమెరికన్లను ఆకట్టుకుంది అని చెప్పుకోవచ్చు. అందుకే అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకంటే ముందు నుంచి కూడా దీనిపై ఆల్రెడీ పని మొదలుపెట్టారు ట్రంప్. సో ఆ దేశ ఇమ్మిగ్రేషన్ ఏదైతే ఉంటుందో అమెరికాకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్రమ వలసలకు సంబంధించి పూర్తిగా ఒక నివేదిక అనండి, జాబితా అనండి ఆల్రెడీ సిద్ధం చేసిన పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, దీన్ని ICE అంటారు. సో అమెరికాలోని ఎవరైతే అక్రమంగా వలసదారులు ఉంటారో వాళ్ళ జాబితాని పూర్తిగా విడుదల చేసిన పరిస్థితి. సో ఇప్పుడు ఇదే పూర్తిగా ఇండియన్స్ని టెన్షన్ పెడుతోంది. అందులో 18,000 మంది భారతీయులను గుర్తించినట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఆ 18,000 మంది ఎవరు భారతీయులని వెనక్కి పంపించబోతున్నారు? ఇట్లా వెనక్కి పంపించడం స్టార్ట్ అయితే మిగతా అన్ని దేశాలు కావచ్చు అండ్ భారతీయులు చాలా ఎక్కువగా ఉన్నారు అని చాలా టైమ్స్ మాట్లాడిన పరిస్థితి. సో ఈ ICE గణాంకాల ప్రకారం అయితే మొత్తంగా 14,40,000 మందిలో ఇప్పుడు 17,940 మంది భారతీయులను ఇప్పుడు మొదటి విడతలోనే పంపించేయడానికి పూర్తిగా ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. సో ఈ లెక్కల ప్రకారం చూస్తే అయితే గత 3 years నుంచి కూడా ఈ ICE ప్రతి సంవత్సరం కూడా 90,000 మంది భారతీయ పౌరులను చట్ట విరుద్ధంగా USలోకి ప్రవేశించినట్టుగా గుర్తించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఒక నివేదిక ప్రకారం అయితే ప్రతి సంవత్సరం మన వాళ్ళు 90,000 మంది చట్టవిరుద్ధంగా USలోకి ప్రవేశించారట. ఇది గుర్తించింది US సర్కార్. సో అందులో భాగంగానే ఇప్పుడు ఇమ్మీడియట్గా మొదటి విడతలో 18,000 మంది భారతీయులను పంపించడానికి పూర్తిగా చర్యలైతే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే విడతల వారీగా, దశల వారీగా అనుకోండి, దశల వారీగా అయితే వీళ్ళని పంపించేందుకు ట్రంప్ సర్కార్ అయితే ఆల్రెడీ చర్యలు స్టార్ట్ చేసేసింది అని కూడా చెప్తున్నారు. మరి ఎవరెవరిని పంపించబోతున్నారు ఏంటి అనేది ఇప్పుడు అందరిలో టెన్షన్ అయితే పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో అన్రిజిస్టర్ భారతీయులు ఎక్కువగా పంజాబ్, గుజరాత్ అండ్ ఏపీకి సంబంధించిన రాష్ట్రాల నుంచే చాలామంది వచ్చినట్టుగా ఇమిగ్రేషన్ నిపుణులు చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని ఎక్కువ మట్టికి 18,000 మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంజాబ్, గుజరాత్ అండ్ ఏపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళని చాలామందిని మొదటి విడతలో పంపించే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. సో అమెరికాలో ఉన్నటువంటి చాలామంది తెలుగు వారికైతే ఇప్పుడు ఒక రకంగా చాలా అంటే చాలా టెన్షన్ పట్టుకుంది అని కూడా చెప్పొచ్చు. బికాజ్ అమెరికా డ్రీమ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరు కూడా మా వాడు అమెరికా పోయాడని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఒకవేళ 18,000 మందిలో ఇప్పుడు మొదటి విడతలో పంపించే దాంట్లో ఎవరుంటారు ఏంటి అనేది చాలామంది టెన్షన్ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు మన కేంద్ర సర్కార్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కేంద్ర సర్కార్కి వచ్చింది. అండ్ దీనికి సంబంధించి పూర్తిగా మన భారతీయులు ఎవరైతే ఉంటారో ఎవరు ఏంటి అనేది కూడా పూర్తిగా ఒక డాటా అయితే అందింది కేంద్ర సర్కార్కి. సో ఆ డాటా ప్రకారం అయితే అమెరికాకి పూర్తిగా సహకారం అందించాలి అని కూడా
మన సర్కార్ కూడా అంటే కేంద్రం కూడా డిసైడ్ అయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. టాక్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. సో వీళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఏం చేయబోతున్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏంటి లిస్ట్ అనేది కూడా కేంద్ర సర్కార్కి పంపించే అవకాశం ఉంది. అండ్ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఆ లిస్ట్ మన కేంద్ర సర్కార్కి అందింది కాబట్టి దీని మీద పూర్తిగా అమెరికాకు సహకరిస్తూ అంటే మన భారతీయులు ఎవరైతే ఉంటారో ఆ భారతీయులందరినీ కూడా సురక్షితంగా చాలా గౌరవంగా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే ప్రాసెస్ని కూడా కంప్లీట్ చేయాలి అని కేంద్ర సర్కార్ కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. బికాస్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం అయితే తాత్కాలిక వర్క్ వీసాలు అంటే H1B వీసా వంటి వీసాలు కావచ్చు, గ్రీన్ కార్డుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న మన భారతీయ పౌరులు ఎవరైతే ఉంటారో అక్కడ జన్మించిన పిల్లలకు ఇకపై అమెరికా పౌరసత్వం రాదు. సో భారతీయ వలసదారులకు ఎవరైతే జన్మించినటువంటి చాలామంది లక్షలాది పిల్లలపై డెఫినెట్లీ ఈ ప్రభావం కూడా పడబోతోంది. సో అది ఆ దేశానికి సంబంధించిన పాలసీ. దీన్ని ఖచ్చితంగా మిగతా దేశాలు ఒబే చేయాల్సిందే. కాబట్టి అమెరికాతో కూడా పేచీ పెట్టుకోవాలని మన సర్కార్ కూడా అనుకోవట్లేదు. అందులో భాగంగానే ఇప్పుడు పూర్తిగా అమెరికా తీసుకున్నటువంటి డిసిషన్ ఓన్లీ మన భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల నుంచి కూడా అమెరికాకు వలస వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్రపంచ దేశాలకు కూడా ఇదే సేమ్ పాలసీని ఇంప్లిమెంట్ చేయబోతోంది అమెరికా. కాబట్టి అందులో భాగంగానే అమెరికాతో ఎలాంటి పేచీ పెట్టుకోకుండా కేంద్ర సర్కారు కూడా పూర్తిగా సహకరించే అవకాశమే కనిపిస్తోంది. సో మొదటి విడతలో 18,000 మందిని పంపించేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. సో నెక్స్ట్ ఎన్ని విడతలు ఉండబోతున్నాయి, మరి ఎంతమందిని అమెరికా నుంచి పంపించబోతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే స్టార్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ పూర్తిగా అమెరికాను సంపన్న దేశంగా మార్చడానికైతే ఇప్పుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చాలా కొన్ని కఠిన నిర్ణయాలే తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఫారిన్ కంట్రీలపై సుంకాలు కావచ్చు, పన్నులు కావచ్చు విధిస్తారని కూడా అధికారం చేపట్టిన మొదటి రోజే ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. కాబట్టి అమెరికా ఫస్ట్ నినాదం అందులో భాగంగానే ఈ విదేశీ వనరుల నుంచి భారీ మొత్తంలో ఈ సుంకాలు కానీ ఇతర మార్గాల ద్వారా ఆదాయాలు సేకరించడానికి పూర్తిగా సిద్ధమైనట్టు కూడా అర్థమవుతోంది. సో దీనికోసం పూర్తిగా ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలను ఆయన్నే మాట్లాడుతూ కూడా అమెరికన్లను రక్షించడానికి అమెరికా వాణిజ్య వ్యవస్థను సరిదిద్దడం ప్రారంభిస్తామని కూడా ట్రంప్ భరోసా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదైతే ఎన్నికల్లో ప్రామిస్ చేసిండో అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తానని ఫిక్స్ అయ్యే రంగంలోకి దిగినట్టు ఖచ్చితంగా మనకైతే అర్థమవుతోంది. కానీ చాలామంది భారతీయులు ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున అమెరికాకి చాలామంది మన పిల్లలైతే వెళ్ళారు. సో భవిష్యత్తు బాగుంటుందని, అమెరికాలో సంపాదన బాగుంటుందని, తొందరగా స్థిరపడవచ్చు అని ఇట్లాంటి ఆలోచనతో అయితే డాలర్ డ్రీమ్స్ పెట్టుకొని మన వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒక 10 ఏళ్ల క్రితం సెట్ అయిన వాళ్ళు అలాగే వాళ్ళకి ఎట్లాంటి ఢోకా లేదు. బట్ మొన్న వెళ్ళిన వాళ్ళు అనుకోవచ్చు, లేదంటే గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రం ఈ ట్రంప్ కత్తి వేలాడుతోంది అని కూడా దీన్ని బట్టి స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. సో ఇవన్నీ చూస్తుంటే అంటే ట్రంప్ డిసిషన్ చాలామందికి అయితే ఒక రకంగా ట్రంప్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాడా అని ఒక డౌట్ ఉంది. చాలామంది ఏం చెప్తున్నారంటే డెఫినెట్లీ ఈసారి అయితే ట్రంప్ ఎక్కడ వెనక్కి తగ్గడు, ఇంప్లిమెంట్ చేస్తారు అని. అందుకే ట్రంప్ హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో అది భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా చాలా జాగ్రత్తగా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. బికాజ్ ఇంతకుముందు చెప్పినట్టుగా కూడా ఇప్పుడు అందరూ కూడా మిగతా దేశాలు అంటే బ్రిక్స్ సభ్యులుగా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో బ్రెజిల్, రష్యా, ఇండియా కావచ్చు, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటుగా కొత్తగా ఇప్పుడు ఈజిప్ట్ కావచ్చు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా బ్రిక్స్లో పూర్తిగా సభ్యులుగా చేరారు. కాబట్టి బ్రిక్స్ సభ్యులు సొంత కరెన్సీలతోనే
ప్రపంచ వాణిజ్యంలో పాల్గొనే అవకాశం ఉంది. బట్ మూడో కరెన్సీ అవసరం ఏముంటుంది అని జయశంకర్ వ్యాఖ్యానించారు. బట్ ఈ అంటే ఒక స్పష్టమైన స్పందన మాత్రం ట్రంప్ నుంచి ఏమాత్రం రాలేదు. సో ట్రంప్ మరి మిగతా అన్ని ప్రపంచ దేశాలతోని కూడా ఆయన ఎట్లా డీల్ చేయబోతున్నాడు ఏంటి అనేది కూడా చూడాల్సిందే. బికాస్ చాలా ప్రామిసెస్ అయితే చేశాడు ఎన్నికల టైంలో. అవన్నీ నెరవేర్చాలంటే కూడా ట్రంప్ ముందు చాలా సవాళ్ళే ఉన్నాయి. సో గతంలో పరిపాలన వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన వేరు అని పదే పదే చెప్పారు. కాబట్టి మరి ఎట్లాంటి సెన్సేషన్ డిసిషన్స్ ఇంకా తీసుకోబోతున్నారు ఏంటి అనేది కూడా అందరూ వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.